అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ని ముచ్చట్లు తయారుగున్నాయి. చల్ల సుషేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. సుదర్శన్ రెడ్డి కోసం కదిలొచ్చిన కేసీఆర్ సారు డాక్టర్లను అడిగి అడుచుకుంటూ ట్రీట్మెంట్ జరిగే తీరు. రేవంత్ రెడ్డికి సురుకులు పెట్టిన బండి జంజీల పేరుతో చేయొద్దట తొండి. హైడ్రా నుంచి రంగనాథ్ ను తీసేయండి కోర్టు ఆర్డర్. ఉత్త పుణ్యానికే వేస్తున్నాడట రూల్స్ ను మర్డర్. డాక్టర్లు అంటే దేవుళ్లతో సమానమని ఉత్తగానే అనలే. భూమి మీద నూకలు బాకుంటే యమధర్మరాజుకు హాయి చెప్పొచ్చిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. హాగో అట్లా అంత దూరం పోయి తిరిగి కిందికి రానికే గిసొంటి డాక్టర్లే కారణము. యమపాశానికి తన స్టెథోస్కోప్ అడ్డం పెట్టి మరి ఒక లీడర్ పానాలు కాపాడి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది ఈ డాక్టర్ అమ్మ. కొన్ని ఛానళ్లు పేరుకే ఉన్నాయి తప్పితే జర్నలిజం రూల్స్ అన్ని తప్పి తప్పుడు వార్తలు డప్పు కొట్టి ఊరంతా సాటింపేస్తాయి. మరి అవి నిజాలా కావా అన్నది పక్కన పెట్టి ఎవరన్నా పేరున్న లీడరో సెలబ్రిటో జర్ర దావఖాన గేట్ దొక్కితే చాలు అయిపోయింది. గాలు కథం వీడ్కోలు శ్రద్ధాంజలి అని దండేసి దండం పెడతారు. అగో అట్లనే అయింది మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముచ్చట కూడా. ఐతారం నాడు ఆయనకు జర పానం ఎటమటమై దావఖానకు తీసుకుపోయి రింటోళ్ళు అంతే. కథమిగా ఆయన చచ్చిపోయినట్టు ఓ బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు ఇడిచిర్రు. ఇవన్నీ చూసి పాపం ఇంటోళ్ళు కూడా బాగా దడుచుకుర్రు. అగ్గో సరిగ్గా అదే టైంకు నేనున్నా కదా, మీరేం రంది పడకుర్రి, నేను చూసుకుంటా కదా అని మాట ఇచ్చుడే కాదు, దాన్ని నిలబెట్టుకొని తిరిగి ఆయనకు పునర్జీవం పోసింది రోహిణి హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి మమతారెడ్డి. ఒకటి కాదు రెండు కాదు 9 సార్లు సిపిఆర్ చేసి ఆగిన గుండెను మళ్ళా కొట్టుకునే తట్టి చేసింది. ఈ ముచ్చట తెలుసుడే లేటు ఎంబటే బీఆర్ఎస్ లీడర్లంతా తొవ్వబట్టిరు దావఖానకు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సర్కార్ తరపు గ్రీన్ లైన్ తెప్పించి జర బెటర్ ట్రీట్మెంట్ కోసము సికింద్రాబాద్ యశోద దావఖానకు పంపిండు. ఏమేం కావాలి ఎసొంటి సర్జరీలు అక్కరా అన్ని మాట్లాడి పెద్ద పెద్ద డాక్టర్లతోనే ఆయన పలుకుబడి వాడి ఆడికి రప్పించి మళ్ళా ఎప్పటికేం కాకుండా చూసుకునే తట్టు చేసిండు. ఇంకో దిక్కు ఇంటోళ్ళు కూడా గుండె వలిగినట్టు అయ్యిరని వాళ్ళని గుసబెట్టి ఏం కాదని ధైర్యం చెప్పిండు. అంతేల్మే మంత్రి సీతక్క కూడా చేరుకుంది ఆడికి. ఇంటోళ్లతోని మాట్లాడి ధైర్యం చెప్పింది. ఇటు సికింద్రాబాద్ యశోదాకు తెచ్చినాక పార్టీ పెద్ద కేసీఆర్ కూడా వచ్చి డాక్టర్లతో మాట్లాడి ఇంటోళ్ళకు కూడా ఏం కాదమ్మా అన్నట్టు కొండంత ధైర్యం నింపిండు. ఇక పార్టీ పెద్దనే రాంగలైంది కడమో లూకుంటారా. హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, బాల్క సుమను ఇట్లా పార్టీ లీడర్లు కార్యకర్తలు అభిమానులు అంతా యశోద దావఖాన ముంగట చేరి ఎట్లుంది ఏం కథ అని ఎప్పటిదప్పుడు అరుచుకుంటూనే ఉన్నారు. ఇప్పటికైతే ఏం పర్లే గాని గుండెల ఆడాడ జర బ్లాక్లు ఉన్నాయట, అవిటికి ఆపరేషన్ చేయాలని చెప్పిరట. ఇట్లా సావంచుల దాకా పోయి ఒక పానాన్ని నిలబెట్టుడంటే అది డాక్టర్ల గొప్పతనం అనే చెప్పాలి. ఇప్పుడనే కాదు మున్పు కూడా ఇట్లనే ఏప్రిల్ నెలలా బీజేపీ లీడరు వరంగల్ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు కూడా ఇట్లనే అయితే 11 సార్ల సిపిఆర్ చేసి పానం నిలబెట్టిందట ఈ డాక్టర్ మమతారెడ్డి. ఇప్పుడు అందరు కూడా ఇసొంటి డాక్టర్లే అన్ని దవాఖానలలో ఉండాలి, పైసా కాకుండా ఫస్ట్ పానం చూసేటట్టు మన వైద్య రంగం మారాలి అని మాట్లాడుకుంటుర్రు. ఏం తమాషా చేస్తున్నారా? ఆర్మీని రంగంలోకి దించి మిమ్మల్ని లోపటేయించమంటారా అని హైకోర్టు హై టెన్షన్ కరెంట్ తీగే తీరుగా షాక్ కొట్టినంత పనిచేసింది కదా. దెబ్బకే దడుచుకున్నట్టున్నది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. చేతులు కట్టుకొని కోర్టుకు వచ్చి తప్పైందని ఒప్పుకోక తప్పలేదు. అయినా కోర్టు ఊక్కోలేదు. రంగనాథ్ కు రంగు వాడేటట్టు ఆర్డర్లేసింది. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ తీరుగా ఎన్ని 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 ఎన్నిసార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా ఎన్నిసార్లు అడ్డగోలుగా పేదోళ్ల గుడిసెలు ఇండ్లు ఊలగొట్టద్దని చెప్పినా హైడ్రా ఆఫీసర్లు హైకోర్టు మాటల లెక్క చేయలే. ఒక్కసారి కాకుండా ఇంకోసారన్నా కోర్టుకు మర్యాద ఇయ్యాలి. అందుకే ఓపిక వట్టి 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 మొన్న ఆర్మీ ఆఫీసర్లకు చెప్పి మొన్నటికి మొన్న హైడ్రా పోలీసులను లోపటే ఇస్తా అన్నది కదా. దానికి రంగనాథ్ అయ్యా మమ్మల్ని క్షమించుండ్రి అని చేతులు కట్టుకుని హైకోర్టుకు చెప్పిండట. కానీ అప్పటికే హైడ్రా మీద శిర్రెత్తినంత కోపంతోనున్న హైకోర్టు క్షమించుడెక్కడిది, మీరు ఇప్పటికే బరిదగించినట్టు బార్డర్లు దాటిండ్రు, వద్దన్న పని చేసుకుంటా షో మీద పెయిన్ వారినట్టు చేసిండ్రు. ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పటి వరకు 63 సార్ల కోర్టు ఆర్డర్లను ధిక్కరించిండ్రు. ఒక్కసారి అట్లా చేస్తేనే తీసి లోపటేయాలి, కానీ మీరు హైకోర్టు ఓపికను పరీక్షించిండ్రు, ఇంకా మీకు ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు అన్నట్టు రంగనాథ్ ను హైడ్రా నుంచి తీసేయమని తెలంగాణ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. మరి లేకుంటేంది
గుడిసెలు ఇండ్లు కట్టుకున్న భూమి న్యాయమైందా కాదా, దానికి అన్ని తీర్ల కాయిదాలు కల్పలు ఉన్నాయా లేవా అనేది పక్కకు పెట్టి బుల్డోజర్లు వేసుకొని ఉరుకుడే నాయే. మాకు న్యాయం చేయుండ్రని కోర్టుకెక్కితే హైడ్రాను సుత్తెతో నెత్తి మీద పడా ఎన్నోసార్లు కొట్టింది కోర్టు. అయినా బుల్డోజర్ లాగలేదు, కోర్టు ఆర్డర్లను లెక్క చేయలేదు. హద్దులు దాటుతున్నారు. హైడ్రానే అందరికి సుపీరియర్ అన్నట్టు చేస్తున్నారు. అన్ని వ్యవస్థలు హైడ్రానే అన్నట్టు రాత్రులు సెలవులు దినాలే ఇండ్లు కూలగొట్టిండ్రు. ఎనఫ్, ఇక చాలు, రంగనాథ్ ను హైడ్రా రంగంలో నుంచి పీకి వారేయండ్రి అన్నట్టు హైకోర్టు చెప్పింది. ఇక దీని మీద ప్రతిపక్ష పార్టీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడుకుంటా, ఇదంతా కూడా ఎవరు చేయిస్తున్నారు? ఇవాళ రంగనాథ్ గారు, రేపు ఇంకొక అధికారి వస్తాడు, కానీ ఇక్కడ చేయిస్తున్నది ఎవరు? ఈ హైడ్రా ఎవరి డిపార్ట్మెంట్ కింద ఉంటుంది? రేవంత్ రెడ్డి గారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పట్టణాభివృద్ధి, మరి నగర పాలక సంస్థలు అయితే మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఏదైతుందో ఆ శాఖలో కీలకమైన భాగంగా ఈ హైడ్రా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డిగా ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద చెంప దెబ్బ. చెంపలు షెల్లు మనే తట్టు చేసిందట. అయితే ఇది రంగనాథ్ తో అయితే మంచిగానే ఉండు గాని రేపు ఇంకో ఆఫీసర్ వచ్చి గిట్లా చేయొద్దని, కాదని ఎక్కువ చేస్తే రంగనాథ్ కు పట్టిన గతే పడుతుంది అన్నట్టు చెప్పిండు. మరి చూడాలి తర్వాత వచ్చే ఆఫీసర్ హైడ్రాను ఏ తీరుగా నడిపిస్తాడు అనేది ముందు తెలుస్తుంది. ఇక ఏమంటారులా, మొన్ననే జననాయకన్ సినిమా రిలీజ్ నాడు తమిళనాడు అంతటా తగ్గేదిలే అన్నట్టు చేసుకున్న జోర్దార్ సంబరాలు, దళపతి ఫ్యాన్స్ల డాన్స్లతో పాటుగా పిల్లల ఏడుపులు కూడా చూపించినాం కదా. అదే సినిమాకి ఏ సర్టిఫికెట్ వచ్చే వరకల్లా 18 ఏళ్ల లోపోలకు పర్మిషన్ లేదనే వరకల్లా విజయ్ మామ సినిమాకు తీసుకుపో డాడీ, దళపతి సినిమాకు నన్ను పట్టుకపో మమ్మీ అని బడీడు పిల్లలంతా ఎక్కెక్కి ఏడ్చి ఎక్కలేని అభిమానం చూపించారు. నిన్నయాలు అట్లనే ఓ అవ్వ కూడా సీఎం విజయ్ మీద సొంత కొడుకుళ్ళు మన్మన్ల కంటే ఎక్కువ పాయనం చూయించుకుంటా సోషల్ మీడియాలకు ఎక్కింది. ఇట్లా ఎన్ని కోట్లు ఇచ్చి కొనుక్కుంటే ఇసొంటి అభిమానము పబ్లిక్ పాయరము సంపాదిస్తాం చెప్పుర్రి. ఎదురుంగా మనిషి కాదు, ఓ ఆటో వెనుక చిన్న పోర్ట్వన్ కూడా చూసుకుంటా, కొత్త బట్టలు తొడుక్కొని దసరనాడు దగ్గరకు వచ్చిన సొంత మన్మలం చూసి మురిసిపోయినట్టు ముద్దులు పెట్టుకుంటా మా ఆయనే మా ఈజయే అని అనుకుంటే మెట్కలు ఎరుసుకుంటా మెచ్చుకుంటున్నది. రోడ్డు పంటే పోతున్న ఎవలో ఉండి అవ్వ చూపించే ప్రేమనంతా వీడియో తీసి అప్లోడ్ చేసే వరకలా ఇప్పటికే జననాయకన్ సినిమా జోషులున్న టీవీకే కార్యకర్తలు విజయ్ ఫ్యాన్స్ పోటాపోటీగా షేర్లు చేసి స్టేటస్లు పెట్టుకునే వరకలా కొందరుండు లైకులు కొడితే ఇంకొందరుండు ఆడితోనే ఆగకుండా డిఎంకే లీడర్ల ఫోటోలు పోస్టర్ల మీద ఇసొంటి అవ్వలే కోపాలు చూపించిన వీడియోల్ని బాజాప్తా బయటికి తీసి తిప్పుతున్నారు. పోయిన సర్కార్ మీద ఏ రేంజ్ కోపం మీద ఉండే ఇప్పటి సర్కార్ మీద ఎంత నమ్మకంతో ఈ వీడియోలు చూస్తే చాలు 70mm ఎండి పరద మీద చూసినంత ఎక్దమ్ క్లారిటీతో కానొస్తుందని కూడా రాసుకొస్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్ రిజల్ట్ వచ్చి నాట్స్ అంది ఊ అంటే ఆ అంటే డిఎంకే అన్న డిఎంకే అసొంటి ప్రతిపక్ష పార్టీలుండి విజయ్ రీల్స్ సీఎం, విజయ్ది రీల్స్ పార్టీ, ఆయన సినిమా పాటలు ఆర్ఆర్లు వేసుకొని రీల్స్ చేసి ఇన్స్టా యూజర్లని మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి జెన్జీ యూత్ ఓట్లన్నీ జేవులేసుకుంటూ విజయ్ అని మాట్లాడుతురు కదా. ఇప్పుడు చెప్పురు మరి, ఈ అవ్వనైనా మీరు చెప్పే జెన్జీ కిడ్డు, ఈ బాపమ్మనైనా మీరు చెప్పే ఇన్స్టా రీల్ యూజరు అనుకుంటా టీవీకే వాళ్ళు అపోజిషన్ వాళ్ళకి కామెంట్లు వేస్తారు గట్టిగా. ఇట్లా బడియుడు పిల్లల కాంచి కాటికి కాలు చాపిన ముసలు దాకా అందరు మెచ్చి ఓట్లేసిరు కాబట్టి ఇలా తమిళనాడు చరిత్రలో ఏనాడు లేని తిరిగా కొత్త పార్టీ పెట్టి పోటీ చేసిన ఫస్ట్ సారే బరాబర్ బంపర్ మెజార్టీతో రికార్డు కొట్టి సీదా సీఎం అయిండు విజయ్ అనుకుంటే ఎలివేషన్ ఇస్తారు విజయ్ ఫ్యాన్స్. మరి ఇటువంటి వీడియోలు కార్యకర్తల కామెంట్లు విన్నాక ఇప్పట్లో దళపతి మీద పల్లెత్తు మాట అనాలన్న ఆలోచనలు పడతారు కావచ్చు ప్రతిపక్షం వాళ్ళు అనుకుంటా మాట్లాడుకోబట్టిరు జననాయకన్ పాలన చూస్తున్న జనాలు. జంజీ జంగు జయంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే కాడికి వచ్చింది కథ. ఈ దెబ్బతోనన్నా బీజేపీకి సోయొచ్చుంటది. యూత్ తోని స్టూడెంట్లతోని పెట్టుకోవద్దు, మార్పు బరాబర్ గానొస్తుంది కాబట్టి మసిబట్ట మాటలు మాట్లాడొద్దని తవ్వకొచ్చుంటారు అని అనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి కమలం పార్టీ ఎమ్మెల్యే కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడిన మాటలు వినాలోసారి. ఇప్పట్లా పువ్వు పార్టీ లీడర్లల్లా పురాగా మార్పు రాదని పుట్టెడు క్లారిటీ వస్తుంది చూడుండ్రి. అయా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సార్ వారు జెన్జీ గురించి, వాళ్ళు చేసిన ఉద్యమం గురించి, అండ్ పోలీసులు చేసిన లాఠీచార్జ్ గురించి ఏం చెప్పాలనుకుంటారో మీ మాటల సెల్వీర్రిగా. మీరు ఏదో గలత్ ఫేమి, ఏదో తప్పు దారి పట్టకండి. ఏదో ఇన్స్టా సోషల్ మీడియా సగం అవి అమెరికా వీళ్ళు వాళ్ళు సృష్టించుండ్రు. అవును, పోలీస్ లాఠీచార్జ్ చేసింది. వేరే దేశాలు ఇంకా కఠినంగా, అమెరికాలో ఇదే అయితే అమెరికా కూడా ప్రజాస్వామ్యం షూటింగే చేస్తుంటిరి. అవును, కొట్టిండ్రు. ఎందుకంటే వాళ్ళు దునికిండ్రు, పార్లమెంట్ దిక్కు వస్తుండ్రు. వేరే దేశాలలో తుపాకులతోటి కాల్చేవారు. మన
అందరమేమో గానీ కమలం పార్టీ లీడర్లు క్లారిటీతో ఉన్నారు చాలా మన తాన కాబట్టి పోలీసులు మంచి మనసు చూపించి జస్ట్ వాతలు తేలేటట్టు జరంత జగ్గుల కొద్ది నెత్తురు గారేటట్టు లైట్ గా లాఠీ చార్జీ చేసిర్రు. ఫిజికల్ యాక్టివిటీ పెంచేటట్టు పిక్కల నోయంగా ఉరికిచ్చి కొట్టిరు గంతే. కానీ బయట దేశాల్లో అయితే ఇట్లా నిరసనలు చేసినందుకు బాజాప్తా జెన్జీని కాల్చి పారేసేటోళ్ళట. ఇక చెప్పురు ఎంపీ గారి మాటలకి ఏమందాము, ఏ తీర్ల సమాధానం చెప్దాము, అసలు ఏ తీర్లు అర్థం చేసుకుందాము. ఈ మాటలు విన్నాక వీళ్ళకు ప్రజా ఉద్యమాల మీద ఈ దేశ యువత మీద ఎసొంటి చిన్న చూపు ఉన్నది, వీళ్ళ ఆలోచనల ఎసొంటి నియంతృత్వం ఉందనేది కుల్లంకులా తెలిసిపోతుంది అనుకుంటా గట్టిగానే అరుచుకుంటారు నెటిజనాలు. సరే 12 ఏళ్ళు పవర్లో ఉన్న పార్టీగా మనం ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు సాగింది. ఏమనంటే దేశం కోసం ధర్మం కోసం అని జనాల నోళ్లు ముయించి పాలన సాగించి పార్టీ పతారం ఎంచుకుంటున్నామని మురిచిపోయిన వాళ్ళు ఇలా జెన్జీ వచ్చి జంగు చేసి ఓ కేంద్ర మంత్రిని బరాబర్ బర్తరఫ్ చేపించేదాకా కొట్లాడే వరకలా మీకు జర కోపం రావచ్చు. ఇంకా చెప్పాలంటే మీ పార్టీ లీడర్ల ఈగో దెబ్బ తినొచ్చు. దానికే ఇట్లా కాల్చి పడాలని కామెంట్లు చేస్తారా? అయితే మీదికెళ్ళి ఇన్నటిదాకా నిచ్చ కొట్లాడి కోపం మీద ఉన్న యూత్ను స్టూడెంట్లను తక్కువ చేసి మాట్లాడి ఫైరింగులు షూటింగులు చేయాలని బయటికే అంటే ఇంకింత మిస్ఫైర్ అవుతుంది అన్న ఆలోచన చేయకుండా బాజాబ్ది ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇంకేమనాలి మిమ్మల్ని? మీ పార్టీలో ఎంతమంది లీడర్లను గద్దెదించేందుకు ఎన్ని పోరాటాలు చేయాలి ఇంకా అనుకుంటా కంట్రీ వైడ్గా మండిపడుతున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి మాటలు ఇన్నోళ్ళు. అంటే ఇప్పుడు ఏం సార్ ప్రాసెస్ మాకు అర్థమైతలేదు. ఇటువంటి నియంతృత్వ ఆలోచన విధానము ఫాసిస్టు పద్ధతులు అంటే కాయసుంటే పార్టీలో చేర్చుకొని పదవులు ఇస్తారా, లేకుంటే కమలం పార్టీ కండ కప్పుకున్నాక ఇసుంటే ఇకుమతులు చేయాలని మతుకొస్తుందా అని అనుకుంటే ఇంకొందరు ఇచ్చి పాటేస్తారు సోషల్ మీడియాలో. సరే లాఠీ చార్జులు జరిగినందుకు బాధ అనిపిస్తుందనో, పేపర్ లీక్ చేయంగా పిల్లలు చచ్చిపోయినందుకు మనసు కలకలం అనిపిస్తుందనో, వేల మంది పిల్లలు ఇల్లు ఇడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చినందుకు మాకే అన్నం తినబుద్ధి అయితలేదనో, ఇటువంటి ఎమోషనల్ డైలాగులు ఏం మీ నుంచి ఆశించారని అందరికి ఎరికే. కడుపులు ఎందుకు కావలెత్తుకుంటూ రాదన్నట్టు మాట వరుస కన్నా అసలు మాటలు అనకపోయినా పర్వాలేదు, అంతేగాని కాల్చి పడేసుడే కరెక్ట్ అన్నట్టు మాట్లాడి యూత్ కోపాన్ని స్టూడెంట్ల ఆవేశాన్ని ఇంకింత పెంచితే చలో ఇంకా ఏం కావాలన్నా అదే అవుతుంది అనుకుంటా వరుస పెట్టి వార్నింగులు కూడా పడుతున్నాయి సోషల్ మీడియాలో. చూద్దాం ఇంకా రేపు ఏ లీడర్ ఏమంటారో, ఇటువంటి ఎన్ని పంచాయతీలకు పరదలేస్తుందో. ఇంకా ఒక పెద్ద మనిషి ఏమో పేపర్ లీక్ అవుడు కామన్ అన్నట్టు మాట్లాడతాడు, ఇంకో పెద్ద మనిషి ఏమో దాన్ని పేపర్ లీక్ అవుడు అనొద్దు, పరీక్ష ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసుడు అనాలి అని ఇలా పాయింట్లు మాట్లాడతాడు. ఇక దేశంలో నీట్ పేపర్ లీక్ అయిందని కొట్లాడేటోళ్ళేమో నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలను రోడ్ల పాలు చేస్తున్నారు. చూడండి ఎంత చక్కదనంగా ఉన్నదో తెలంగాణ లేలుబడి. మందికి సుద్దులు బుద్ధులు చెప్పి మేము మాత్రం పద్ధతి పాడు లేకుండా చేస్తాం అన్నట్టే చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అని నిరుద్యోగులు అంటుండ్రు. ఏండ్లకేండ్లు చదివి కొలువుల కోసం పరీక్షలు రాస్తే ఆ కాగితాలను రోడ్ల పాలు చేస్తారా? ఇదేనా కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు ఇచ్చే ఇలువ అన్నట్టు రేవంత్ రెడ్డి పాలనను పజ్జిత పాలు చేస్తామని అంటున్నారు. అయ్యయ్యో చూడుండ్రి ఎంత నిర్లక్ష్యమో. ఎక్కడ పడితే అక్కడ షెల్లా చెదరై పడున్నాయి ఓఎంఆర్ షీట్లు. అసలు లెక్కకైతే పరీక్షలు రాసిన పేపర్లను ముక్కలు ముక్కలు చేసి చెత్తగొనేటోళ్ళకి అమ్మాలన్నట. మరి ఆ ముచ్చట కాంగ్రెస్ సర్కార్ మర్చిపోయిందో లేకుంటే నిరుద్యోగులు అంటే లెక్కలేదో తెలియదు గాని ఓఎంఆర్ షీట్లను కత్తిరించకుండానే కట్టలు కట్టి అమ్మిండ్రట. వాటిని విజయవాడకు తీసుకొని పోతుంటే వ్యాన్ల నుంచి ఎట్ల కింద పడ్డాయో ఏమో గాని ఈ ఒగ్గి తిరగ దర్శనం ఇచ్చినాయి. ఇక దీన్ని చూసిన తెలంగాణ నిరుద్యోగులు అబ్బా ఎంత చక్కని సర్కార్ ఇది, పరీక్షలు రాసిన ఓఎంఆర్ షీట్లనే పద్ధతి ప్రకారం పంపిణీ చేయలేకపోతుంది. ఇక నోటిఫికేషన్ లేసి వాటికి పరీక్షలు పెట్టి ఏ తక్లీఫ్ లేకుండా ఎలిగిపోయేటట్టు చేస్తదనే నమ్మకం ఉంటదా? అసలు నిరుద్యోగులంటే లెక్కే లేదు సర్కార్కు. అధికారంలోకి వచ్చిన ఏడాదిల్నే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇచ్చింది ఉత్త 60,000. అది కూడా కేసీఆర్ సర్కార్ ఉన్నప్పటి నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఖాతాలు వేసుకున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, దాని ఊసు లేదు ఉత్తరం లేదు. ఉల్టా నోటిఫికేషన్లు ఎయ్యుండ్రని మేం పోరాటం చేస్తే లాఠీ దెబ్బల కేసులు పెడుతున్నారు. అవన్నీ జాలే అన్నట్టు ఇప్పుడు ఇగో గిట్ల ఓఎంఆర్ షీట్లను రోడ్ల పాలు చేసిండ్రు. ఓ దిక్కు నీట్ పేపర్ లీక్ మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ సార్ ఇంటి ముంగట దారినకు దిగుతాడు. ఇక్కడ ఆ ముచ్చట మీదనే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కథం దొక్కుతారు. కానీ వాళ్ళ ఏలువాడ్ల మాత్రము ఓఎంఆర్ షీట్లు రోడ్ల పాలు చేస్తారు. ఇవి రోడ్ల మీద పడితే ఏం కాదు కావచ్చు గాని టీజీపీఎస్సీ పనితీరు గింత నిర్లక్ష్యంగా ఉంటే రేపు ఇచ్చే కొలువులల్లా గోల్మాల్ జరగకుంటుంటదని నమ్మకం పోతది కదా. టీజీపీఎస్సీలా ఏం జరుగుతున్నదో తెలియకుండా కఠినాతి కఠినమైన పద్ధతులుంటాయి. అసొంటిది గిట్ల చేస్తే నమ్మకం పోతది కదా అని అంటుర్రు తెలంగాణ నిరుద్యోగులు. కాబట్టి దీని అంతటికి కారణమైన వాళ్ళకు కర్రు కాల్చి ఖచ్చితంగా వాతలు పెట్టాల్సిందే అంటుర్రు ఈ ఓఎంఆర్ షీట్లను చూసిన నిరుద్యోగులు. దేశ రాజకీయాలల్లా ఇప్పుడు గరం ముచ్చటేమన్నా ఉన్నది అంటే అది జెన్జీల టాపికే. వారెవ్వా జెన్జీలు ఏం పోరాటం చేసిండ్రు, సెంటర్ సర్కార్ మెడలుంచిండ్రు,
చాలా మందిలో చైతన్యం నింపిండ్రు. గట్టిగా ఓరాడితే ఎంత టోళ్ళైనా గద్ద దిగరాక తప్పది అనేది నిరూపించిండ్రని అందరు మాట్లాడుకునేటట్టు చేసిండ్రు. ఇక దీన్ని రాజకీయ లీడర్లు క్యాచ్ చేసుకోవాలని అనుకుంటారు కదా, హాగో దాని మీద కూడా గరం గరం ముచ్చట్లు నడుస్తున్నాయి. ఏమంట జంజీలు జంగులేపి సెంటర్ విద్యాశాఖ మంత్రితోని రాజీనామా చేయించిండ్రు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకుని ఏకమత్ చేసింది. మొన్న తెలంగాణ సీఎం కమ్ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఇందిరాగాంధీ బొమ్మకాడ మీటింగ్ పెట్టి జంజీలల్లా ఒక్కలను సెంటర్ విద్యాశాఖ మంత్రిని చేసే బాధ్యత నాదే అని కుత్కే ఉలవడంగా చెప్పిండు. आने वाले दिनों में केंद्र में राहुल गांधी प्रधानमंत्री मंत्रिवर्ग में यही जंजी को विद्या मंत्री बनाने का वादा करता हूं. ये जिम्मेदारी मैं लूंगा. मैं बात करूंगा इंडिया अलायंस से, मैं मिलूंगा हर पॉलिटिकल पार्टी नेता लोगों से. నాది బాధ్యత, గ్యారంటీ నాది. ఎన్డీఏ లీడర్లను బతిలాడో బల్మిట్కో ఒప్పించి తీరుతా. అవును, దేశానికి జంజీలు విద్యాశాఖ మంత్రి ఉంటే మంచిదని వాళ్ళ నోటితోని అనిపించి మిమ్ముల విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించుతా అన్నట్టు ఫుల్ కాన్ఫిడెన్స్ తో చెప్పిండు. కాదని వాళ్ళనంటే వాళ్ళ భరతం భర్త అన్నట్టే చెప్పే వరకు స్టేజ్ కింద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సప్పట్లు కొట్టినట్టు చేసిండ్రు. ఈ ముచ్చట అట్లిట్లా బీజేపీ పార్టీ లీడర్ల షోలో పడుతుంది కదా. అసలే వాళ్ళు జంజీలు చేయబట్టి సెంటర్ సర్కార్ ఒక్క అడుగు వెనుకకేయాల్సి వచ్చిందని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని పుట్టెడు బాధలున్నారు. రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడే వరకు కోపం శర్రున నశాలానికి ఎక్కినట్టు అయింది కావచ్చు. బండి సార్ ఏమంటుండే ఇనురోసారి మంత్రి కావాలని చెప్పి రాహుల్ గాంధీ తెలుసు, అది సాధ్యం కాదని రేవంత్ రెడ్డి గారు తెలుసు. అది మిలియన్ జోక్. ఇది జంజీలను ఇంకా మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ అది. నేను ఏమంటున్నానంటే అది ఏదో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటి నుంచి అమలు చేయండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి, ఓ ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయమని చెప్పు చేయించి విద్యాశాఖ మంత్రి హైదరాబాద్ అది చేయొచ్చు, ఇంకొకరికి హోంశాఖ మంత్రి చేయొచ్చు, ఇంకొకరితో రాజీనామా చేస్తే మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయొచ్చు. అది చెయ్యకుండా ఉన్ననాడు పెట్టనమ్మా లేనినాడు పల్లెం నిండా పెడతానని చెప్పినట్టే ఉన్నది రేవంత్ రెడ్డి ముచ్చట అన్నట్టు చెప్పిండు బండి సంజయ్ సారు. ఇట్లా మాట్లాడుకుంటేనే పక్కోలు నవ్వేటట్టు పరస్కం ముచ్చటతోని కూడా చెప్పిండు. మా విఎన్ మంత్రి అన్నాడు, మా మంచోడు, బోలా శంకరుడు, కట్టర్ కాంగ్రెస్ వాది, గాంధీ కుటుంబానికి భక్తుడు. వాళ్ళ మా విఎన్ మంతనకు ఇప్పుడు మా కేశవరావు సార్ కు జీన్ పాయింట్ వేసి టీషర్ట్ వేసి చేతిలో జెండా ఇచ్చి వీళ్ళ జంజీలు అని చెప్పి మా విఎన్ మంతనకు విద్యాశాఖ మంత్రి, కేశవరావు సార్ కు హోంశాఖ మంత్రి, ఇంకా కోదండ సార్ తీసుకొచ్చి ఆయనకు మున్సిపల్ శాఖ మంత్రి ఇస్తే అట్లా మోసం చేసే ప్రయత్నం చేయకండి. ముసలోళ్ళను జంజీలు అనేరు, అట్లా కూడా మోసం జరుగుతుంది. మీకు నిజంగానే జంజీలకు ఇయ్యాలి అనిపిస్తే ఇప్పుడే ఈ రోజే ఇయ్యుండ్రి, తర్వాత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అప్పుడు చూడుండ్రి గాని ఉత్త మాటలు చెప్పకుండాని గిచ్చినట్టు మాట్లాడిండు. ఇక ఆఖరికి ఏమంటారు సెంటర్ మంత్రి సార్ అని అడిగితే, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇన్నరా, దేశమే ఫస్ట్, తర్వాతనే పార్టీ, ఆ తర్వాతనే సొంత లాభం అట. ఇట్లనే మొన్న కూడా బండి సార్ మాట్లాడే వరకు చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ల బాణాలు ఇడుస్తున్నారు బండి సార్ కు. దేశం ఫస్ట్ అయినప్పుడు, మొన్న పోక్సో కేసు అయినప్పుడు మీరెందుకు రాజీనామా చేయలేదు సారు? ఆ బాధితురాలు ఈ దేశం పౌరురాలు కాదా? దేశం ఫస్ట్ అయితే మీరు దానికి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి కదా. అప్పుడు ఎందుకో సెల్ఫ్ లాస్ట్ అయ్యేది ఫస్ట్ అయింది? మంత్రి పదవి మీద ఎందుకు ప్రేమ పెరిగింది? నేషన్ ఫస్ట్ అయితే రూపాయి విలువ 100 దగ్గరకు వచ్చింది, పెట్రోల్ విలువ డబుల్ అయింది, దేశంలో వేస్తున్న రోడ్లు కుంగిపోతున్నాయి, రైల్వే స్టేషన్లు బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. మరి వాటికి బాధ్యత లేదా? వాటి విషయంలో నేషన్ ఫస్ట్ కాదా అని కమలం పువ్వు పాటోలను కడిగినట్టు కామెంట్లు పెడుతుండ్రిగా ఈ మాటలు విన్నాక. పాపం ధర్మేంద్ర ప్రధాన్ సెంటర్ విద్యాశాఖ మంత్రి కొలువుకు రాజీనామా పెట్టి ఎంత బాధపడుతున్నాడో ఏమో. ఇటు బీజేపీ పార్టీలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ మీద కోపంతో ఉండే ఉంటారు. నీట్ పేపర్లు లీక్ కాకుండా పరీక్షలు పెడితే కమలం పువ్వు పార్టీ ఎంత నీట్గా ఉండేది ఏం కథ. కానీ ధర్మేంద్ర ప్రధాన్ కమలం పువ్వుకు బురదంటే తట్టు చేసిండు అని నారాజు అవుతున్నారు కావచ్చు కదా. కానీ కథ అట్లా లేదు. చూడుండ్రి, పార్టీకి మచ్చ తెచ్చినవు, పరువు పోగొట్టినవు, కమలం గుర్తుకు కలంకం తెచ్చినవు, ప్రతిపక్ష పార్టీలకు పతార వెంచినవు, జంజీలకు మెడలుంచేటట్టు చేసినవు అనే ముచ్చట్లేం లేవు. ధర్మేంద్ర ప్రధాన్ ధర్మం తప్పిందనే కోపతాపాలేం లేవు. పార్లమెంట్ లో ధర్మేంద్ర ప్రధాన్ కనిపించుడే ఆలస్యం. జేజేలు కొట్టిండ్రు కడమ ఎన్డీఏ ఎంపీలంతా. ప్రధాన పోరాటంలో విజయం సాధించిన వీరునికి స్వాగతం పలికినట్టు జిందాబాద్ జిందాబాద్ ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అని పార్లమెంటు దద్దరిల్లేటట్టు జైగొట్టిండ్రు. పార్లమెంట్ వాకిట్ల ప్రధాన్ అడుగు పెట్టిండో లేడో బీజేపీ ఎంపీలు చుట్టూ చేరిండ్రు. పట్టాభిషేకం నాడు నెత్తి కిరీటం దొడిగినట్టు ధర్మేంద్ర ప్రధాన్ కు టోపీ పెట్టిండ్రు. జేజేలు కొట్టుకుంటేనే శాల్వ కప్పి సన్మానం చేసిండ్రు.
నువ్వు కేవలం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినావు కావచ్చు, జంజీలు జంతర్ మంతర్ కాడ సంబరాలు చేసుకున్నారు కావచ్చు, విజయం సాధించినమని విర్రవీగొచ్చు గాని ఎంటైర్ ఎపిసోడ్ లో నువ్వు హీరోవు, నేషనల్ ఫస్ట్ అని కొలువును కొనగోటితోని ఇసిరి పారేసినావు, అందుకే అందరికంటే నువ్వే తోపువు అన్నట్టు ఎలివేషన్ ఇచ్చిండ్రు. ఇక దీని మీద కాక్రోచ్ జనతా పార్టీలు జంజీలు అబ్బబ్బబ్బబ్బా ఏం గొప్పలు చెప్పుకుంటున్నారు. పేపర్ లీకులు కాకుండా పరీక్షలు పెట్టుడు శాత కాలేదు. ఆ పేపర్ లీకులు చేయబట్టి 20 మంది పిల్లలు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకు ఎసోంటి భరోసా ఇయ్యలేదు. జంజీలు పోరాటం చేస్తే వాళ్ళను పొట్టు కొట్టిండ్రు. ఎవల మీద కేసులు పెట్టమని ఇప్పటికీ ఇంకా కేసులు పెడుతూనే ఉన్నారు. ఇన్నిగనం తప్పులు చేసుకుంటా ముక్కు నేలకు రాకాల్సింది పోయి వీరుడు శూరుడు ఒంటి చేయితో దేశాన్ని గెలిపించిన యోధుడు అన్నట్టు ఆ సంబరాలేంది అన్నట్టు కాక్రోచ్ జనతా పార్టీలు కామెంట్లు పెడుతున్నారు. కింద పడ్డా మీద పడ్డా మేం గెలిచినాం అన్నట్టు ఎలివేషన్లు ఇచ్చుకున్నాడేందని ఇంకొంతమంది అంటుండ్రు. ఏందో ఏమో పోన్రి. మరి దీని మీద మీకేమనిపించిందో కామెంట్ చేయండి. చూసిరాలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మనం యాక్టివ్ ముచ్చట్లు.